బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆలస్యం అవుతున్న కొద్దీ కొత్త ఆలోచనలు తెరపైకి రావడం సర్వసాధారణం. ఇక తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు దేశం మొత్తం తమిళనాడు వైపు చూస్తుంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ 108 స్థానాల్లో ఘన విజయం సాధించారు. కానీ 118 అనే మ్యాజిక్ ఫిగర్కు ఆయన దగ్గరగా వెళ్ళలేకపోవడం వల్ల ఇప్పుడు ఊహించని చిక్కులు వస్తున్నాయి. ఇక అన్ని చిక్కులకు పుని స్టాప్ పెడుతూ తాజాగా మరోసారి గవర్నర్ వద్దకు వెళ్ళిన టీవీకే పార్టీ అధినేత విజయ్ గవర్నర్ను కన్విన్స్ చేశారు. మొత్తం 113 మంది ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటానని గవర్నర్ వద్ద టీవీకే పార్టీ అధినేత విజయ్ చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను ఆహ్వానించాల్సిందిగా విజయ్ తలపతి కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేక అలాగే మంత్రుల జాబితాను సైతం గవర్నర్కు ఇచ్చిన విజయ్ 24 గంటల్లో మరోసారి గవర్నర్ను కలిసొచ్చారు. తాజాగా ముగిసిన గవర్నర్తో భేటీ అనంతరం లోక్ భవన్లో గవర్నర్తో ముగిసిన భేటీ అనంతరం క్లియర్ కట్గా గ్రీన్ సిగ్నల్ లభించింది. క్షణ ఉత్కంఠంతో సాగుతున్న తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక్కసారిగా ఒక కొలిక్కి వచ్చాయి. కానీ ప్రమాణ స్వీకారం అయిపోయి కుర్చీలో కూర్చునేంత వరకు ఇది ఇంకా ట్విస్ట్ అయిపోలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు వస్తున్నాయి. వాస్తవానికి మ్యాజిక్ ఫిగర్ అనేది గెలుచుకుంటే అసలు ఇంతగా ఆలోచించే అవసరమే ఉండేది కాదు. బహుశా ఈ పార్టీకి విజయ్ తన అధికారంలో కూర్చునే వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయేది ఈ పార్టీ. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 234 స్థానాలకు గాను కేవలం 108 వచ్చాయి. ఆ 108లో విజయ్ తలపతి 2 చోట్ల విజయం సాధించారు. అంటే ఇక్కడ ఒకటే కన్సిడర్ చేస్తారు, 2 కన్సిడర్ చేయరు. కాబట్టి 107కి వచ్చింది. దీంతో అసలు చిక్కు వచ్చింది. ఆ మిగతా 10 సీట్లో 11 సీట్లో కవర్ చేయాలి. అంటే ఇతర పార్టీలలో మద్దతు తెలిపితేనే ఇతను గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఇస్తామన్నారు, కొందరు లేదని వెనక్కి వెళ్ళడం. ఆ తర్వాత తన రాజకీయ చాణక్యత మొత్తం కూడా ఇక కొత్త కాబట్టి విజయ్ గారికి కూడా కొద్దిగా ఆలస్యమైంది. అయినప్పటికీ చాకచక్య నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు విజయ్ గారు. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ప్రజలు మెండుగా ప్రజల దీవెన ఉన్నది ఆ పార్టీకి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ఆ పార్టీకి. ప్రజలు ఇచ్చిన ఆశీస్సుల కంటే గొప్ప ఆశీస్సులు మరొకటి లేదు రాజ్యాంగంలో. ఇక 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు గవర్నర్ గారితో. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు ఎట్టకేలకు గవర్నర్ సానుకూలంగా స్పందిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై చాలామంది సీనియర్లు, రాజకీయ నాయకులు, అలాగే చాలా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి ఆయన స్పందిస్తూ తమిళనాడులో కాబోయే ముఖ్యమంత్రి టీవీకే అధినేత దళపతి విజయ్పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా వ్యాఖ్యలు చేశారు. విజయ్ గారిది పాకులాడే మనస్తత్వం కాదన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారు అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలపై సినీ నటుడు పోసాని ఇలా స్పందించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ విజయ్ నాకు 1996 నుంచి నాకు బాగా తెలుసని, వాళ్ళ నాన్నతో కూడా నాకు పరిచయం ఉందని, విజయ్ది పాకులాడే మనస్తత్వం కాదని, అతని చుట్టూ ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఎంతో సమన్వయంతో ఆయన ఉంటాడు, అలాగే నిర్ణయాలు తీసుకుంటాడు. విజయ్ని అభిమన్యుడిని చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నుతున్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న గవర్నర్ విజయ్ అసలు విమర్శించలేదు అని కూడా విజయ్ని ఆకాశానికి ఎత్తుతూ పోసాని కృష్ణమురళి కూడా ఇదే సందర్భంపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతో సాగుతున్న వేళ తాజాగా గవర్నర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఇంకా చూడాలి. ఇప్పటితో సినిమా అయితే అయిపోలేదు, కాస్త టైం పడుతుంది. బహుశా ఈరోజే ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందా మరి లేదా అనేది కూడా ఇంకా క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకున్న తర్వాత దీనికి ఒక పుని స్టాప్ అనేది పడుతుంది తప్ప మరొకటి కాదు. ఇక తాజాగా తమిళనాడు గవర్నర్పై సుబ్రహ్మణ్య స్వామి కూడా ఫైర్ అవుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి లేటెస్ట్గా. తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ గారిపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా ఫైర్ అయ్యారు. తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ రాష్ట్ర గవర్నర్ ఇప్పటికీ టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ గారిని ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తమిళనాడు గవర్నర్ వెంటనే టీవీకే నాయకుడిని రాష్ట్ర కేబినెట్ ఏర్పాటుకు ఆహ్వానించి ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమించి సభలో మెజారిటీ నిరూపించుకునేలా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నానంటూ ఆయన గట్టిగా చెప్పారు. ఇక బహుశా ఈరోజే ప్రమాణ స్వీకారం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ ముందుగా మెజారిటీ మద్దతుకు ఆధారాలు సమర్పించాలని గవర్నర్ పట్టుబట్టారు. దీంతో టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.
తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఏం జరుగుతుంది అసలు తమిళనాడులో? గవర్నర్ గారు ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా, లేదంటే రాజ్యాంగంలో ఉన్న హక్కులే ఇలాగా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు, చర్చలు సాగుతూ ఉన్నాయి. అల్టిమేట్గా ఒక విషయం, రాజకీయాలు ఏ స్థాయికి పోతున్నాయో చూస్తున్నారు. రాజకీయం చాలా విపరీతంగా పై స్థాయి దాకా పోతుంది. అది ఏ స్థాయి దాకా పోతుంది అనేది కూడా మనం ఊహకు కూడా అందడం లేదు. చూద్దాం ఏం జరుగుతుంది. మరి ప్రజల తీర్పు అంతిమంగా ముఖ్యమంత్రి స్థానంలో ప్రజల తీర్పే కూర్చుంటుందా, లేదంటే కూటమిలో ఏమైనా మళ్ళీ డిఎంకే అన్న డిఎంకే ఇతరులు ఏమైనా చేయగలుగుతారు ఇంకేమన్నా అనేది చూడాలి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.